మనం చూస్తున్నాం గత 2 రోజులుగా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య మాటల యుద్ధం, సవాళ్లు ప్రతి సవాళ్లు విమర్శలు విసురుకుంటూనే ఉన్నారు. అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌంటర్ల మీద కౌంటర్లు కూడా ఎందుకు వేసుకుంటున్నారు? ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతుంది? ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ దగ్గర నుంచి మనం ఈ వార్తల్ని డైలీ పేపర్లో కూడా అంటే దాదాపు ఒక 2-3 రోజుల నుంచి కూడా పేపర్లో ఇవే ఐటమ్స్ మనం చూస్తున్నాం. అసలు రెండు పార్టీల మధ్య ఏం జరుగుతుంది డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రవణ్ కుమార్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే కపిలవాయి దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. శ్రవణ్ గారు, 2 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము, ఎక్కడ ఏ పేపర్లో చూసినా బ్యానర్ ఐటమ్స్ అవే కనిపిస్తున్నాయి. అసలేంటి ప్రజాపాలన వదిలేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం, సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకోవడం. నిజంగా రైతు రుణమాఫీ చేస్తే గనక ఆయన నిజంగా రాజీనామా చేస్తారా, లేకపోతే రుణమాఫీ చేయకపోతే నిజంగా ఆయన రాజీనామా చేస్తారా? ఇవి కేవలం మాటల వరకే పరిమితమా? ఏం జరుగుతుందంటారు? ఎట్లాగో ఇప్పుడు ఇది ఎన్నికల సీజను, ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు కాబట్టి ఖచ్చితంగా పాలన కొంచెం పక్కకు తప్పుతుందనే చెప్పొచ్చు. కాన్సన్ట్రేషన్ ప్రజల సమస్యల కన్నా నాయకులు పార్టీల ఎజెండాల ముందు కొనసాగి వీళ్ళు గెలుపు కోసమే ప్రయత్నం చేస్తూ ఒకరిని ఇంకొకరు విమర్శించుకోవడం కానీ, టార్గెట్ చేసుకోవడం, ప్రజలని పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ తమ ఉనికిని కాపాడుకోవడం. అంటే ఇక్కడ కాంగ్రెస్ నిన్న 3 నెలల 100 రోజుల గ్యారంటీ అని చెప్పేసి అంటే పథకాలను అమలు చేయడంలో వైఫల్యాలను దాచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ దాన్ని పోలరైజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. గత పాలనలో జరిగిన అక్రమాల గురించి కానీ, లేదా అవకతవకల గురించి కానీ, వైఫల్యాల గురించి ఎక్కువ పోలరైజ్ చేస్తూ ఇంకా బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోకుండా దెబ్బతీయాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మళ్ళీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం ప్రోగ్రెసివ్గా లేకపోతే పార్టీని కాపాడుకోవడం కష్టం అని చెప్పేసి బీఆర్ఎస్ కూడా భావిస్తున్న పరిస్థితి. దీనికోసం ఎవరి ఉనికి కోసం వాళ్ళు నిలబడటానికి ప్రయత్నం చేసడంలో భాగంగా గతంలో తమ గెలుపు కోసం తమ ప్రయత్నం చేయాల్సినటువంటి విధానాలు ఉండేవి. కానీ ఇప్పుడు తమ గెలుపు కోసం కన్నా ఎదుటివారిని ఓటమి కోసం ప్రయత్నం చేయడం, ఎదుటివారిని ప్రాపకండం చేయడం కోసం మొదటి ప్రాధాన్యత తీసుకొని అంటే తమ కోసం, తమ అభివృద్ధి కోసం కాకుండా ఎదుటివారిని ఎలా విధంగా నెగిటివ్ చేయాలి, ఎలా వాళ్ళని కుప్పగూల్చాలి అన్న ప్రయత్నంలోనే ప్రాపకండం చేయడానికి ఈ ఒకరి మించిన ఒకరి సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతూ ఉంటాయి. ఈ కొత్త తరహా రాజకీయాలు ఇవన్నీ కూడా గతంలో అలా లేదు. గతంలో అభ్యర్థి తమ పార్టీ ఏంటి, తమ విధానాలు ఏంటి, తాము ఏం చేయబోతున్నామని మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి వాటి గురించి మనం ప్రచారం చేస్తూ దాని మీద నమ్మకాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు తమ ఏం చేస్తామో, తమ గెలిస్తే ఏం చేస్తామో అని కాకుండా ఎదుటివాడు వస్తే ఏం ప్రమాదం ఉంటుంది, వాడి వల్ల ఏం నష్టపోయారు, వాళ్ళకు అబద్ధాలని, లేదంటే వైఫల్యాలని, లేదంటే అవకాశవాదులను, లేదా ఇంకా ఏదో రకంగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ నెగిటివ్ గేమ్ అనేది అవుట్ సైడ్ వెళ్ళిపోయింది మొత్తం. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది. ఈ వచ్చే నెలలో ఎన్నికలు ఉన్నాయి. ఇంకా 18 రోజులే ఉన్నాయి. అయినప్పటికీ కూడా అసలు ప్రజాపాలన మీద దృష్టి పెట్టట్లేదు. అంటే ప్రజల సమస్యల మీద వాళ్ళకు ఏమేమి ప్రధానంగా ఈ తెలంగాణలో ఇప్పటికీ ఉన్నట్టు పరిస్థితుల్లో వర్షాభావం లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో సమయానికి రైతు బంధు వచ్చి వాళ్ళకి ఎంతో అంత చేయూత ఇచ్చేది. ఈ సమస్యలను వదిలేసి కాళేశ్వరంలో అవినీతి జరిగితే కేసు పెట్టాలి, విచారించాలి, జరుగుతూనే ఉంటుంది. అదొక ప్రాసెస్. కానీ దాన్ని ఎన్నికల ఎజెండాగా తీసుకురావడం అంటే పొలిటికల్ ఎజెండాగానే మారింది. అంటే ప్రజల సమస్య కన్నా వాళ్ళ గెలుపోవటంలో ముఖ్యం అనేది ఈ నాయకులు భావిస్తున్న రోజులు. దీంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే 100 రోజుల వైఫల్యాలన్నీ దాచుకోవడానికి ఇప్పుడు కాళేశ్వరాన్ని ముందు తీసుకురావడం కానీ, ఇంకెక్కువ తీసుకురావడం కానీ, ఇంకొత్త రుణమాఫీ కూడా అంటే 100 రోజులు గ్యారంటీ అని చెప్పి గ్యారంటీ చెప్పినటువంటి గ్యారంటీలకు ఎక్కడ అడ్రస్సింగ్ లేదు. కానీ కొత్తగా ఇప్పుడు రాబోయేటువంటి 100 రోజులు ఆగస్టు 15కు రుణమాఫీ ఎలా అయినా చేస్తారని ప్రజలు విశ్వసించేస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. బట్ సార్, ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కానీ, వీళ్ళు మాట్లాడుకుంటున్న తీరు కానీ అసలు ప్రజల్లో ఆల్రెడీ ఒక నెగిటివ్ సంకేతం వెళ్ళింది అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునే విధానాలు తారాస్థాయికి చేరిపోయి పద ప్రయోగాలు కానీ, చెప్పుకునే విధానాలు కానీ, తాట తీస్తాం, నరుకుతాము, పొంద పెడతాము, ఇవన్నీ కూడా ఊత పదాలుగా మారిపోయినాయి. సాధారణంగా కూడా రాజకీయ నాయకులు సాధారణ వ్యవహారిక భాషలో మాట్లాడుతూ కూడా ప్రజలు వినేలా లేదు, ఏదో మాట్లాడారు అన్నట్టు కూడా లేదు. ఈ విధంగా పద ప్రయోగాలు చేస్తే కానీ వాళ్ళు ఈ నాయకులు ఏదో మాట్లాడుతున్నట్టుగా లెవెల్లో తీసుకొచ్చారు. ప్రజలు విశ్వసిస్తారంటే ప్రజలు ఇవేమీ విశ్వసించారు. ప్రజల వ్యవహార శైలి కూడా మారిపోయింది. మాకు ఏ పథకాలు ఇస్తున్నారు, మీరు ఎంతైనా దోచుకోండి అనే సరిలో వచ్చి ఉన్నారు.
పైగా ఎన్నికలు వస్తుందంటే ఖచ్చితంగా ప్రధానంగా 4 పార్టీలు ఉన్నాయి. ఆ 4 పార్టీల్లో తలా 2000, 3000 అంటే 3 పార్టీలు వస్తే 9000, 6000 వస్తాయని దృక్పథంతోనే ఉన్నారు కానీ వీళ్ళు ఏం చేస్తారు? మన సమస్యలు ఎట్టిపోతాయి, మన రోడ్లు ఎట్టిపోతాయి, మనకు విద్యుత్ సమస్య ఎలా ఉంది, నీటి సమస్య ఎలా ఉంది, ఉద్యోగ కల్పన ఏం చేస్తారు, ఇవి కూడా ఆలోచించే రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈవెంట్స్ ఇప్పుడు ట్రావెల్ ఖర్చుతో కలిపి మళ్ళీ ఇంకా ఇస్తున్నారు. అంటే మీరు హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉంటే ట్రావెలింగ్ వెహికల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మళ్ళీ ఒక పార్టీ 3000 ఇస్తుంది, ఒక పార్టీ 2000 ఇస్తుంది, ఒక పార్టీ 4000. అంటే ఇవన్నీ లెక్కలు వేసుకొని ఈ నెల ఒక 10,000 వస్తున్నాయన్న ఆలోచన వస్తుంది. కానీ ఈ ఒక్క నెల ఈ ఒక్క రోజు ఇంత తీసుకున్న డబ్బుల వల్ల మనం ఏం నష్టపోతామన్న ఆలోచన వల్ల ప్రజల్లో ఎప్పుడో వెళ్ళిపోయిందండి. ప్రజలు మారితే కొంచెం మార్పు వస్తుంది, కానీ ప్రజలు కూడా ఏ నాయకుడు వచ్చినా దోచుకుంటాడు కాబట్టి మాకు అది అక్కర్లేదు, మాకు వ్యక్తిగతంగా ఏమొస్తుందని ఆలోచన దొరికి వచ్చారు, ఉచితాలు ఏమొస్తాయని ఆలోచనకు వచ్చారు. ఈ ఆలోచన సరళి మారాలి. అప్పుడు మధ్య ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేదంటే ఒక దోపిడీదారిపై ఇంకొక దోపిడీదారు అధికారంలోకి వస్తారే కానీ నాయకులు రారు. ఆల్రెడీ వ్యాపారవేత్తలు రాజకీయంలో ఉన్నారు. వాళ్ళు ఒక వ్యాపారంగా చూస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకోవాలి, ఇంకొక 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఆలోచన ధోరణిలో ఉన్నారు. ప్రజా సమస్యలు, ప్రజానాయకులు ఎవరు కూడా రాజకీయాలకు వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. సార్, నిజంగా వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని బట్టి చూస్తుంటే అసలు రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపు చేస్తాము అని అంటే కేటీఆర్ చెప్పినట్టు ఈ 45,000 కోట్లు అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నిజంగా ఈ 3-4 మంత్స్లో అన్ని వేల కోట్లు తీసుకొచ్చి రైతు రుణమాఫీ చేయడం అనేది నిజంగా సాధ్యమా, లేకపోతే ఇది జస్ట్ ఏదో మాట వరుసగా అలా మాట ఇచ్చేస్తున్నారా? అట్లా నమ్మగలుగుతారు? సిద్ధంగా ఉన్నటువంటి రైతు బంధు పథకం సిద్ధంగా ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వలేకుండా ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయలని మళ్ళీ రాగానే ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారా మేము ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఆ ఊసే ఇవ్వలేరు. పైగా ఇచ్చింది కూడా నాకే, అంటే అది ఎకరమో 6 ఎకరం ఉన్న వాళ్ళకి ఏదో ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వకుండా ఆ పథకాన్ని నేరుగా ఇచ్చారు. అట్లాంటి అంటే సిద్ధంగా ఉన్న డబ్బుల్ని ఇవ్వలేకపోయిన వ్యక్తి అసలు రోజు రోజుకు కూడా అంటే మనకి ఈ పార్టీకి కూడా రోజుకు అదేదో రోజుకు బహుశా 70 కోట్ల రూపాయలను అప్పుగా చేస్తూ ఈ రోజుకు వరకు 600 కోట్ల రూపాయలు అప్పు చేశారని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని కూడా తెలుస్తోంది. అంటే అప్పు చేస్తే గానీ రోజు గడవని స్థితిలో ఉన్న ప్రభుత్వాలు ఇన్ని వేల కోట్ల రుణమాఫీ ఎలా చేస్తుంది? సిద్ధంగా ఉన్నటువంటి రుణమాఫీ మన రైతు బంధు ఇవ్వలేకపోయారు. ఇప్పటికి కూడా ప్రతి ఇంటి గృహిణికి 2,000 రూపాయలు 2,500 రూపాయలు ఇస్తున్నటువంటి ఇంతవరకు అమలు కాలేదు. అది విద్యుత్ ఈ విధంగా కాలేదు. ఉచిత విద్యుత్ కూడా అందరికీ రాలేదు. గ్యాస్ పథకం కూడా రాలేదు. నామకే వాస్తు ప్రారంభించారు అంతేగాని చివరి వరకు అంటే కన్సూమర్ చివరి వరకు ఓటర్కి కానీ వినియోగదారుకి ఏవి చేరలే ఈ పథకాలు. కొత్తగా మరి 2,000 కోట్ల రూపాయల నుంచి రుణమాఫీ చేస్తా అంటే ప్రజలు విశ్వసిస్తారా అనేది అనుమానమే. ప్రజలు మాత్రం విశ్వసించే దశలో కూడా అవగాహన వస్తూ ఉంది. ఎందుకంటే ఈ గ్యారంటీ పథకాలు ఏవి కూడా చివరి స్థాయి వరకు వెళ్ళలేదు కాబట్టి ఈ రుణమాఫీ చేయడం అసాధ్యమవుతుంది. అందులో ఇంత ఆర్థిక అప్పుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి పెను ప్రమాదంగా ఉంటుంది ఈ రుణమాఫీ. నిజంగానే రైట్. అసలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిజంగా కాంగ్రెస్ ఎంతవరకు ఈ హామీలన్నీ నెరవేరుస్తుంది అనేది చూద్దాం. కాంగ్రెస్ సీనియర్ లీడర్ కపిలవాయి దిలీప్ కుమార్ గారితో మాట్లాడదాం. దిలీప్ కుమార్ గారు నమస్తే అండి. దిలీప్ కుమార్ గారు, ఈ రోజుతో నామినేషన్లు చివరి తేదీ అయిపోతుంది. సో మొత్తానికైతే నిన్న మీరు ఆ 3 స్థానాలకి కూడా అభ్యర్థులను ప్రకటించేశారు. అసలు మీరు రోడ్ షోలు, బహిరంగ సభల్లో మీ మేనిఫెస్టో కానీ అసలు ప్రజాపాలన ఇంకేం చేస్తాము, ప్రజల కష్టాలు ఏంటి తెలుసుకోవాల్సిన ఈ ప్రచార సభల్లో ఈ విమర్శలు ఏంటి, ఈ ఎన్నికల ప్రచారంలో అసలు ఏం జరుగుతుంది, మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? విమర్శలు అనేది ఎలక్షన్ టైంలో విపక్షం అందరు చేసుకుంటారు, అందులో పెద్ద వింతేం లేదు. కాకపోతే కాంగ్రెస్ అన్నది గతంలో ఎప్పుడో పరిపాలించే పీరియడ్ దాటిన తర్వాత 10 ఏళ్ళు బంగారు పల్లెలు తెలంగాణను పాలించినది బీఆర్ఎస్. కాబట్టి వాళ్ళకి రైటు లేదు, వాళ్ళకి క్రిటిసైజ్ చేయలేదు. వాళ్ళ హామీలు ఏ విధంగా తెలంగాణ ఆకాంక్షలు విఫలమయ్యారో మనందరం చూస్తున్నాం. కాబట్టి అందుకనే ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము తప్పులు చేయడానికి మాకు టైం ఎక్కడ వస్తుంది? 135 డేస్లో మేము చేసిన హామీలు ఇంప్లిమెంట్ చేయలేదని మీరు అనలేదు, లేదా మేము తప్పులు చేస్తారని కూడా అనలేదు. ఎందుకంటే దానికి రీజనబుల్ టైం 1 year 2 year అని ఇవ్వాలి కదా. ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి మాట్లాడుకోవాలి, కానీ అదర్వైజ్ క్రిటిసిజంకి అయితే మీనింగే లేదు. సహజంగా మేము బీఆర్ఎస్ తిడతాం, ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో దిగిపోయడానికి కారణమైనటువంటి కారణాలని ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. ఇక బీజేపీ కూడా గతంలో ఏం చేసాం కాంగ్రెస్ పక్క పెట్టాడు, కొత్త విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం. నచ్చినా చెప్పిన 10 ఏళ్ళు అయితే ఈ దేశాన్ని
మీరే పరిపాలించారు కదా, విధానాన్ని మార్చారా, మారలేదా? 2000 కోట్ల సంవత్సరానికి 2 crores జాబ్స్ మీరు ఇచ్చారా? అదేవిధంగా 15 లక్షల అకౌంట్లో డిపాజిట్ చేశారా? సాఫ్రనేషన్ చేశారు, కులాల మధ్య మతాల మీద చిచ్చు పెట్టారు. ఇవన్నీ డెమోక్రటిక్ ప్రాసెస్కి భంగం కలిగించారు. సరే, మంచి పనులు వీళ్ళు చేయలేదు, వాళ్ళు చేయలేదు, అసలు టోటల్గా జీరో అని ఎవరు అనలేము. ఎందుకంటే గవర్నమెంట్ మ్యాసివ్ స్ట్రక్చర్, అది డెవలప్మెంట్, అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అందులో భాగంగా కొంత కాదు కొంత డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ అధిగమించి అవినీతి ఆరోపణలు గురిపోయారు. ఈవెన్ బీజేపీ లాంటి సిద్ధాంత ప్రాతిపదిక ఉన్న పార్టీ కూడా, మన అశోక్ చౌహాన్ చూసాం, ఆదర కుంభకోణంలో ఉన్నాడు, ఇక్కడ రాగానే వాషింగ్టన్ కూడా నిర్మా అయిపోయాడు. అదే శ్రీనాథ్ చౌదరి ఉన్నాడు, లేదా సీఎం రమేష్ ఉన్నాడు, ఎవరైనా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రఫుల్ పటేల్ ఉన్నాడు. వాళ్ళు ఇందులో చేరగానే అసలు ఒక కేసు అనేది కత్తలేదు. ఈరోజు ఈడీని, సిబిఐని లేదా ఐటీ శాఖలను ఒక త్రిశూలలా పెట్టి విపక్షాల వెంబడి 99% పడుతున్నారు, కమర్షియల్ పీపుల్ మీద, అఫెండర్స్ మీద 1% పడుతున్నారు. ఇదంతా కూడా టెర్రరైజ్ చేస్తున్నారు. ఈ విధమైంది కరెక్ట్ కాదు. కాబట్టి మాకు అవకాశం ఇవ్వమని కేంద్రంలో అడుగుతున్నాం. రాష్ట్రాలు కూడా మాకు మళ్ళీ ఒకసారి మొన్ననే కదా ఆశీర్వదించారు, మళ్ళీ ఆశీర్వదించండి, మేము హామీ నెరవేరుస్తా ఉంటున్నాం. ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు అది మా కన్సర్న్ కదా. మొన్న మీరైతే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ముంచుతిరి, మిషన్ భగీరథలో కాగే మేమైతే తప్పులు పట్టింది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ కావడానికి మేము నానా తంటాలు పడుతున్నాం. కొత్తగా జపనీస్ ఎయిడ్ వస్తుంది, 65,000 కోట్ల ఎయిడ్కి మొన్న ప్రామిస్ ఇచ్చారు సీఎంకి. అది ఓన్లీ 1.5% లోన్, 35 రీపేమెంట్ టైం, ఫస్ట్ 10 year మారటోరియం. ఈ రకంగా రకరకాల ఏజెన్సీలో మీరు 9% తీస్తే మేము 1.5%కే తీస్తున్నాం. రాష్ట్రానికి మంచిదే కదా. సో ఎక్కడ వేస్ అండ్ మీన్స్ ఉన్నాయో, ఏ విధంగా సర్దుకోవాలో మా బాధ. మీరు 1 year తర్వాత తిట్టండి, టూ ఎర్లీ టు కామెంట్ అనేది నా ఉద్దేశం. అంటే ఏంటి, బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు తోడు దొంగలే అంటారా? మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఉండేటువంటి ఓటు ఆల్మోస్ట్ 0 అయిపోయే సందర్భంలో 5% 10% మిగిలితే అది కూడా వాళ్ళు బీజేపీ కన్వర్ట్ చేసే పద్ధతిలో ఉన్నారు తప్ప, అది కాంగ్రెస్ పేదని ఇండైరెక్ట్ గా ఒక అగ్రిమెంట్ లానే ఉంది. వాళ్ళ ఏ రకంగా చూడు కాంగ్రెస్ ఇక్కడ రానివద్దనేటు కంకణ బద్దులే ఉన్నారు. దానికి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు కూడా గెలిచే పరిస్థితి ఈరోజు లేరు కదా. అది పరిస్థితి. ఎందుకు వాళ్ళు 10 నుంచి 12 సీట్లు మేమే కైవసం చేసుకుంటామని నిన్న జరిగిన సభల్లోనే కాదు, కేటీఆర్ కూడా పదే పదే ఈ విషయం మాట్లాడుతున్నారు కదా. అసలు బీజేపీ అటు కాంగ్రెస్ తెరవదు, బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు కూడా ఖాతాలు తెరవవు, మేమే వస్తాము మళ్ళీ అని అంటున్నారు కదా. నేను అనేది ఎవరి ధీమా వాళ్ళది, ఇది ఎలక్షన్ అని, ప్రజల అంతిమ న్యాయ నిర్ణేతలు. సో మరి ఏం చేశారో గతంలో అందరి చరిత్ర, మిత్రుడు చరిత్ర అందరి ముందు ప్రజలే వాళ్ళను, ఆయన అన్నాడు ప్రజలందరూ కొంత మారాలంటే ప్రజలు మారాల్సిన అవసరం లేదు, వాళ్ళని పుల్లుడి చేస్తే రాజకీయ పార్టీలు మారాలి. మీ కుట్రలు కుతంత్రాలు ప్రజల మీద రుద్ది వాళ్ళని ఈరోజు ఈ టైప్ ఆఫ్ బిహేవియర్కి మీరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి అది మార్చుకున్న సందర్భంలో ప్రజాస్వామ్యంలో మార్పులు వస్తాయి. కాబట్టి వీ కాంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ద పీపుల్. సో రాజకీయ పార్టీలే సంస్కరించుకోవాలి వాళ్ళ విధానాలు కానీ వాళ్ళ పద్ధతులు కానీ. రైట్. అయితే బీఆర్ఎస్ హయాంలోనే రెప్పపాటు కూడా విద్యుత్ పోలేదు, ఎక్కడ బీఆర్ఎస్ హయాంలో కరెంటు కష్టాలు లేవు, నీటి కష్టాలు లేవు. బట్ 58 సంవత్సరాలుగా అనేక రకాలుగా గోస పెట్టింది కాంగ్రెస్ అంటూ కేసీఆర్ మాట్లాడారు. సో ఎందుకు నీటి కష్టాలు, కరెంటు కష్టాలు, ఎందుకు ఈ అంశం అనేది ఎందుకు హైలైట్ అవుతుంది అసలు? ఫేజ్ అండి, టెంపరీ ఫేజ్, ప్లాన్స్ టు ఓవర్కమ్ దిస్, అనుమానం ఏం లేదు. కొంత ఇబ్బంది తాత్కాలికంగా ఉంటుంది, ఆ ఇబ్బందిని అధిగమిస్తాం. జల బోర్డు యొక్క రివ్యూ మీటింగ్స్ మీరే చూస్తారు, ఏ జలాశయాలు అయితే వాటర్ డ్రింకింగ్ వాటర్కి ఇక్కడ 80% ఆటంకం లేదని. కరెంట్ కట్లు తాత్కాలికం, మహా అయితే అరగంట ఒక గంటే తప్ప. వీఆర్ ప్రిపేర్డ్ టు పర్చేస్ పవర్ ఈవెన్ ఇఫ్ నెసరీ అట్ హయ్యర్ ప్రైస్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. ఎందుకంటే గ్రిడ్ వేసుకున్నాను ఆయన ఘనంగా చెప్పినాడు, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ కావాలంటే కూడా మీరు తెచ్చుకోవచ్చు. ఆ విధానం ఉంటే ₹4 ఎక్కువైతే అయింది, ఈ రోజు కష్టాలు ప్రజలు రాకుండా కొనుక్కోవడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం కదా. ఆ డబ్బులు ఎట్లా చేస్తాం రేపు పొద్దున చూద్దాం, అది వేరే విషయం. కానీ బట్ గ్రిడ్ ఉంది, కొనుక్కోవచ్చు అని నువ్వే చెప్పినాక మార్కెట్లో షేర్ మార్కెట్ లాగా కొనుక్కోవచ్చు రెడీగా. ఆ రోజు ఎంత రేటు ఉంటుందో కొనాల్సిందే అని ఆయనే చెప్పుకుంటే, మేమెందుకు ప్రజలు కష్టాల్లో నెట్టి మేము అట్లా కూర్చుంటాం. ఎక్కడ ఏ పవర్ పర్చేజ్ చేసినా పేమెంట్ ఏమో ఆన్ స్పాట్ కదా, జస్ట్ వచ్చే రోజుల్లో మీకు ఫెసిలిటీ ఉంటుంది. అది బ్యాంకింగ్ రుణమాఫీకైనా బ్యాంకుల తర్వాత కట్టుకోవచ్చు, విద్యుత్ సంస్థలు తర్వాత చెల్లించుకోవచ్చు, బస్సులకు కూడా ప్రయాణికులు ఉచితంగా మహిళలకు పోతే తర్వాత కట్టుకోవచ్చు. ఈ ఫెసిలిటీస్ అని ఉంటే మాకు ఆ మాత్రం తెలియలేదు. అర్పకులు తెలివి తక్కువ ఇవన్నీ పొలిటికల్ రెటోరిక్ తప్ప మరొకటి కాదు. ప్రాక్టికల్గా అయితే అవకాశాలు మాకున్నాయి, ఖచ్చితంగా 6 హామీలు ఇంప్లిమెంట్ చేస్తాం. హరీష్ రావు లాంటి ఛాలెంజ్ చేసినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా. సారీ అండి, వేరే దాంట్లో లైవ్లోకి వెళ్ళాలి. రైట్ శ్రవణ్ గారు, సో బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా తోడు దొంగలే. అంటే 10 ఏళ్ళు కేసీఆర్ ఎవరు గెలిచినా కూడా ఢిల్లీలో మోదీకే తాకట్టు పెడుతున్నారు. సో వీళ్ళిద్దరిని వేరువేరుగా చూడలేమని అంటున్నారు. నిన్న రేవంత్ నాణ్యానికి బొమ్మ బరుసు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు.
సో ఇక్కడ ఇటు నుంచి అటు షిఫ్ట్ అవుతారు అంటే హౌ ఇట్ పాసిబుల్? మేడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తా ఉంది. కేంద్రంలోనూ బీజేపీ వ్యవహారికంగా రాష్ట్ర కోణంలో చూస్తున్నప్పుడు కేంద్రంతో బీజేపీ తోటి అంటకాకుతూ రహస్య ఒప్పందం ఉన్న మాదిరిగానే వ్యవహరిస్తుంది. ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యం చూస్తున్నప్పుడు, అంటే నియోజకవర్గాలుగా చూస్తున్నప్పుడు మాత్రం బీజేపీ నామమాత్రంగా విమర్శిస్తుంది. ఇక్కడ అభ్యర్థుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా మెలాఖత్తయి, అంటే డమ్మీ అభ్యర్థులు పెట్టి అవతల షేర్ చేసుకుంటున్నారు. అంటే అభ్యర్థులు ఉదాహరణ మల్కాజ్గిరిలో ఎవరు గెలవాలి, ఏ పార్టీ గెలవాలి, ఈటల రాజేంద్ర గారు గెలవాలంటే ఇక్కడ ఎలాంటి అభ్యర్థులు పెట్టాలి, పలానా నియోజకవర్గంలో కాంగ్రెస్ నియోజకవర్గంలో గెలవాలి అంటే ఏ అభ్యర్థిని బీజేపీ డమ్మిగా పెట్టుకోవాలని అంతర్గతంగా ఒప్పందాలు కుదిరాయని, అందుకనే అంటే మొదటి నుంచి ఉన్నటువంటి అక్కడ ఉన్న నాయకులను కాదని కొత్తగా వలస నాయకులను తీసుకొచ్చి పెడుతున్నారన్న వాదన ఉంది. అంటే ఇక్కడ ఒకరికి ఒకరు సహకరించుకుంటూనే వాళ్ళు బలంగా నిలబడటానికి, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 2 రకాలైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నాడు. పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎదగాలనో గెలవాలని చేస్తూనే తాను స్థిరంగా నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా, కేసీఆర్ ప్రత్యామ్నాయ నాయకుడిగాను, అంటే ఆయన పార్టీకి కాన్సెంట్, అంటే రేపు అవసరం వస్తే సొంత పార్టీ పెట్టుకుంటాడు, లేదా భారతీయ జనతా పార్టీకి వెళ్తుండవచ్చు, లేదంటే ఇంకొక రకంగా అయినా చేస్తానికి, కానీ తన స్తమీనా నిలబెట్టుకోవడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి బ్యాలెన్స్ చేస్తూనే దాని ఎజెండాగా ప్రయాణిస్తున్న భాగంలోగానే ద్వంద్వ వైఖరులు. అంటే ఒకవైపు మోడీని పెద్దన్న అంటూనే ఉంటాడు, ఇక్కడ చూస్తే ఎన్నికల్లో విమర్శిస్తూనే ఉంటాడు. అంటే ఇక్కడ చాలా వ్యూహాత్మకంగానే రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు మనం చెప్పొచ్చు. అంత వ్యూహాత్మకంగా లేని, అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇంకెక్కడ ఉంది, చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ అన్న స్థాయి నుంచి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీని అతను తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయి అక్కడ పిసిసి ప్రెసిడెంట్ అవ్వడం అనేది అంత నాకే జోక్. ఎందుకంటే ఖాతాలు దగ్గరైనటువంటి నాయకులు ఉన్నారు కాంగ్రెస్ లో, అంటే జన్మత పుట్టిన కానుంచి, అంటే ఒక యువత నాయకుడి నుంచి ఉన్నటువంటి నాయకులు విహెచ్ లాంటి వాళ్ళు తీసుకుంటే ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి నాయకులు, వాళ్ళు ఒక 4 తరాల కాంగ్రెస్ లీడర్తో పనిచేసిన నాయకులను కాదని ఒక రేవంత్ రెడ్డికి ఆ పదవి రావడం, దాన్ని గెలిపించుకోవాలని బాగడం అంటే వ్యూహాత్మకంగా చేస్తున్న భాగంగా ఇప్పుడు చేస్తుంది కూడా రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మరి ఒక భవిష్యత్తులో ఒక 5 ఏళ్ళకు, ఒక 10 ఏళ్లకు దాని రాజకీయ ఏ విధంగా గమ్యాన్ని చేరుకోవాలని భాగంగానే ఇప్పుడు అంతా కూడా, అంటే ఢిల్లీ బీజేపీతో అతను వ్యక్తిగతంగా నిలబెట్టుకోవడానికి చేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా విమర్శలు అలాగే ఉంటుంది, ఎత్తుగడలు అలాగే ఉంటుంది. ఈ తరం నాయకుల్లో రేవంత్ రెడ్డి వ్యూహాలు మాత్రం కొంచెం, అంటే దీర్ఘకాలిక వ్యూహాలతో వస్తున్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మరి అది రేపు ఎన్నికల తర్వాత, అంటే ఏప్రిల్ మాసం, మే తర్వాత మరి ఇక్కడ వచ్చినటువంటి రాజకీయ మార్పు వస్తుందని అంటున్నారు. మరి తన మార్పు కోసమే ప్రయాణం చేస్తున్నాడా, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పోయినా తన ముఖ్యమంత్రిగా ఉండడానికి ఎత్తుగడల భాగంగానే తన బీజేపీతో, మోడీతోటి మెలాఖాతులు ఉంటూనే తన వ్యవహార శైలి ముందుకు చెబుతున్న ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చూస్తా ఉన్నాను. రేపు ఎన్నికల తర్వాత ఏం జరగబోతుందో చూడాల్సింది. రైట్, నిజంగానే సార్. అంటే ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత రాజకీయాల్లో భారీ మార్పులు వస్తున్నాయన్న వార్తలు నిజంగా చాలా వినిపిస్తున్నాయి. బట్ నిన్న ఉత్తమ్ కుమార్ 25 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తున్నారు అన్న విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి 25 మంది ఎమ్మెల్యేలు వస్తారు. అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? డిపాజిట్ కూడా రాదు, మీరు ఖచ్చితంగా కోల్పోతారు, ఇంకా అసలు బీఆర్ఎస్ని క్లోజ్ చేసుకోవడం ఒకటే మార్గం అని నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అది సాధ్యమయ్యే పనా? సాధారణ భాషలో ఏదో చెప్పాలంటే ఏనుగు చచ్చిన విలువే, ఏనుగు బతుకున్న విలువే అని వంతుకు సామెత. అట్లాగే ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి ఉన్న 25 మంది అందులోకి పోతాన్న వాళ్ళకు డబ్బులు వస్తాయి, కోట్లు ఇస్తారు. ఈ పార్టీల గురించి వాళ్ళు వెళ్ళినా కూడా డబ్బులు వస్తాయి. అంటే వాళ్ళు ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా వాళ్ళకి అక్కర్లేదు, అమ్ముడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళు వ్యాపార ధోరణిలో వచ్చారు, అంటే పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి గెలిచి, అంటే పార్టీకి ఖర్చు పెడుతున్నారు, తన గెలుపు కోసం ప్రజలకు ఖర్చు పెడుతున్నారు. ఈ పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిదారుల రాజకీయ నాయకులు ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోరిని ఆశ్చర్యపడక్కర్లేదు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోర్లకు పోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. మనదేదో కబడ్డీ కానీ ఆడుతున్నట్టు ఎవరు బలంగా పుంజుకుంటే వాళ్ళ వైపు వస్తున్నట్టుగా రేపు ఒకవేళ నాకున్న అవగాహన ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి ఒక 6 నుంచి 8 వరకు వస్తేనో స్థిరీకరణ ఉంటుంది. అందరికి మీరు లోపల ఉంటే బీఆర్ఎస్ పార్టీ కొంచెం ఇట్లాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొరపాటున దూరం చేసుకున్నాను, ప్రజల్లో కొంచెం ఆలోచన ధోరణులు అయితే
గ్రామీణ స్థాయిలో మొదలై ముఖ్యంగా వాటర్ కానీ కరెంటు విషయంలో కానీ పథకాల విషయంలో వాళ్ళు అసంతృప్తి ఉన్నారు. ఖచ్చితంగా అలాంటివి ఏమి నిజం. ఎందుకంటే కేసీఆర్ ఓడిపోవడానికి ఏ ప్రజలు అయితే కారణమయ్యారో ఆ ప్రజల్లో ఆలోచన ద్వారా మార్పు మొదలైంది. నిజంగా అవి కరెక్టే అయితే బీఆర్ఎస్ పార్టీకి 8 నుంచి 9 వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. పూర్తిగా నెగటివ్ లేదు కానీ అక్కడక్కడ బీఆర్ఎస్ కి అయితే కొంత పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఉంది. అది అంచనా వేయలేదు. ఆ అంచనా వేయలేకపోవడం భారీగా ఓడిపోయింది. అలాగే ఇప్పుడు అదే గెలుపు వస్తే మాత్రం ఇప్పుడు ఆట ఇటు మారిపోతుంది. కాంగ్రెస్ నుంచి ఒక 25 మందో మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తే ప్రభుత్వం మళ్ళీ మారే అవకాశాలు ఉన్నాయి. అంటే రేపు వచ్చే ఎంపీ సీట్ల సంఖ్యను బట్టి ఇప్పుడు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశాలు ఉన్నాయి. ఎవరు గెలుస్తారు, ఏం జరుగుతుందని ప్రజల్లో ఖచ్చితంగా మేము అంచనా ఇప్పుడైతే వేయలేము. ఖచ్చితంగా అది ఎన్నికల రిజల్ట్ తర్వాత అంచనా వేయొచ్చు. అది ఎలా జరగదు. ఈ ఎమ్మెల్యేలు అందులోకి పోతారా, ఆ ఎమ్మెల్యేలు ఇందులోకి పోతారా, ఏ ఎమ్మెల్యేలు ఎందులో పోయినా ఢిల్లీ సర్కార్ మాత్రం సిద్ధంగా ఉంటుంది. ఒక రాష్ట్రం కూలిపోవడానికి ప్రభుత్వంలో వెన్నుపోటు ఒడిస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మోడీ ఏ విధంగా గత రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో ఏం చేశాడో మనం చూశాము. ఒక్క సీటు 2 సీట్లు ఉన్న బీజేపీ పార్టీ ఏ విధంగా కీలక పాత్ర వహించినప్పుడు చూశాము. ఆ ప్రజాస్వామ్యానికి మరి మోడీ గారు మళ్ళీ మూడోసారి గెలిస్తే మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడతాడా, తన వ్యాపార అవసరాలకి మార్చుకుంటారని చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రవణ్ గారికి, అలాగే కపిలభాయ్ దిలీప్ కుమార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో నిజంగా అన్నట్టుగా లోక్సభ ఎలక్షన్స్ తర్వాత రాజకీయాల్లో తీవ్రంగా మార్పులు చేసుకుంటాయి అంటున్నారు. అసలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, ఎవరు ఎటు నుంచి వెళ్తారు, ఎవరు స్థిరంగా ఉంటారు, కొన్ని రోజుల్లో తెలనుంది. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.